మేడం గారు నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మ మీరు ట్రైబల్ ఏరియాలో చాలా మందికి సేవ చేస్తున్నారు. అది ఈ రోజున మీరు తిరిగి ఏరియాలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, జెడ్పీటీసీ మెంబర్ కానీ, ఎంపీపీ మెంబర్స్ కానీ ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎస్ సార్. చాలా ఖర్చుతో కూడుకున్నారు. ఎంత ఖర్చుతో కూడుకున్నదంటే మామూలు ఖర్చు కాదు. ఆ మోసుకెళ్తుంటే నాకు ఒక మారో సీతక్క కనబడుతుంది. అంటే సామాన్య మోసుకెళ్తాం. ఎస్ సార్. అసలు ఎందుకు వచ్చింది ఆ ఫీలింగ్, కొద్దిగా ఎక్కడ పుట్టారు అని వివరంగా చెప్పండి. మీ పేరు అని చెప్పండి. ష్యూర్ సార్. నమస్తే, నా పేరు కంఠా స్వాతి, ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ ఫౌండర్ యాజ్ వెల్ సెక్రటరీ. నా పేరు కంఠా స్వాతి అంటే లైక్ ఐ హెయిల్ ఫ్రమ్ పాడేరు. అంటే ఇంటి పేరుతో చెప్పారేంటి అంటే మా హస్బెండ్ ఈజ్ కాపు రవీంద్రనాథ్ అండ్ ఆల్ దాట్. అలా చూసుకుంటే ఇంటి పేరుతో చెప్పారేంటి అని అనుకుంటారు. బట్ ఐ రియలీ లైక్ టు బి కాల్డ్ యాజ్ కంఠా స్వాతి బికాజ్ ఐ హెయిల్ ఫ్రమ్ పాడేరు. నేను పుట్టి పెరిగిందంతా ట్రైబల్ ఏరియాలోనే. మా నాన్నగారు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా 2010లో రిటైర్ అయ్యారు. నేను ఇప్పుడు ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక ట్రైబల్ అమ్మాయిని. నేను పుట్టి పెరిగి చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. అంటే ఒక హాస్పిటల్ మేనేజ్ చేసే స్థాయికి వచ్చాను. మా హస్బెండ్ ఇస్ డాక్టర్ రవీంద్రనాథ్. రాజమండ్రిలో దానమయ్యపేట అండి, ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా హస్బెండ్ పేరు డాక్టర్ కె రవీంద్రనాథ్. హీఈస్ అ న్యూరో సర్జన్, ఎండి ఇన్ ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆయన స్థాపించిందే ఈ హాస్పిటల్. అండ్ మేము 2015లో ఆర్ఎస్ న్యూరో రాజమండ్రికి వచ్చాం ఫ్రమ్ హైదరాబాద్. అంటే వైజాగ్ నుంచి మేము ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం 2015లో. అప్పుడు ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఆర్ఎస్ న్యూరో అని ఒక చిన్న క్లినిక్ పెట్టుకున్నాం. దేర్ ఆన్ మా జర్నీ ఇన్ ఆర్ఎస్ న్యూరో స్టార్ట్ అయింది. 2018లో దానమయ్యపేట ఇక్కడ ఉన్న ప్రస్తుతం బిల్డింగ్ లో ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ పేరు మీద స్థాపించాం. మళ్ళీ ఇంకా అంటే కొన్ని డివిజన్స్ కూడా యాడ్ చేసి ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ అన్నది 2021 జస్ట్ కోవిడ్కి ముందు ఆల్మోస్ట్ మేము రిజిస్టర్ చేసుకున్నాం. ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగిన అమ్మాయిని. అక్కడి నుంచి వచ్చి నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. దేరాన్ నేను పిహెచ్డి చేశాను ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అక్కడి నుంచి కోకోకోలా కంపెనీ ఉంది, మీ అందరికీ తెలిసిందే. మనం కోక్ థమ్స్అప్ అనేది అవుతాం కదా. ఎస్, ఎంవిఎస్ మూర్తి గారి కంపెనీ. అంటే అక్కడ దాని తర్వాత గోల్డ్ స్పాట్ నుంచి వాళ్ళు కోక్కి తీసుకున్నారు కదండి. సో అంతకుముందు ఆంధ్ర తెలంగాణ డివిజన్ అవ్వక ముందు నేను సేల్స్ డివిజన్ మొత్తం అంతా నేను చూసుకునేదాన్ని అనమాట. అక్కడ సేల్స్ హెచ్ఆర్ గా వర్క్ చేశాను హైదరాబాద్ లో. హైదరాబాద్ మౌలాలీలో చేశాను. అప్పుడు మనకి మొత్తం సౌత్ అంతా అదే హెడ్ ఆఫీస్. సో ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 5,000 మంది సేల్స్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ హెచ్ఆర్ అందరూ కలిపి 5,000 మందిని అంటే చూసుకునే వాళ్ళం అనమాట. నాది సేల్స్ హెచ్ఆర్లో మీకు తెలిసే ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో కోకోకోలా కంపెనీలోని నేను ఒక సేల్స్ హెచ్ఆర్ కింద వర్క్ చేశాను. ఫీల్డ్ హెచ్ఆర్ అన్నది అంటే ఫ్యాక్టరీ హెచ్ఆర్ అవ్వచ్చు. హెచ్ఆర్ ఇస్ కామన్ మీకు అనుకోవచ్చు. సేల్స్ హెచ్ఆర్ అంటే సేల్స్ ఫీల్డ్ కాదండి, సేల్స్ స్టాఫ్ ని మేనేజ్ చేసే హ్యూమన్ రిసోర్స్ స్పెషలిస్ట్ నేను. అండ్ దేర్ ఆన్ ఆ ఫ్యాక్టరీలో కూడా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కి సంబంధించి రైట్ ఫ్రమ్ రిక్రూట్మెంట్ టిల్ వాళ్ళు వెళ్ళిపోయే వరకు మొత్తం జనరలైజ్డ్ డివిజన్ మేము చూసుకునే వాళ్ళం. అంటే రిక్రూట్మెంట్ కానీ, వాళ్ళ ట్రైనింగ్ కానీ, తర్వాత వాళ్ళ మోటివేషన్ ఏదైతే వాళ్ళ రికగ్నిషన్ స్కీమ్స్, రివార్డ్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు వెళ్ళిపోయే వరకు వాళ్ళ జీతాలు ఎవ్రీథింగ్ వీ యూస్ టు టేక్ కేర్. సో దేర్ ఆన్ తర్వాత నేను పిహెచ్డి చేశాను. ఐఎమ్ క్వాలిఫైడ్ ఇన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, దట్ ఈస్ నెట్. అండ్ ఆల్సో నేను హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లోనే పిహెచ్డి చేశాను, ఫుల్ టైం పిహెచ్డి. ఇంకా దాని తర్వాత పెళ్లి తర్వాత మీకు తెలిసిందే మా బాబు, దాని తర్వాత ఇంకా టైం దొరక్కపోవడం, ఇంకా పిహెచ్డి చేస్తున్నాను. అప్పుడు ఇంకా ఉద్యోగం మానేసాం. అప్పుడే వైజాగ్ నుంచి మేము ఇక్కడ అంటే ఉద్యోగ రీత్యా మా హస్బెండ్ న్యూరో సర్జన్ కాబట్టి ముందు మేము సాయి స్పెషాలిటీ హాస్పిటల్లోని చేరారు మా హస్బెండ్. అలా నేను ఇక్కడికి రాజమండ్రి వచ్చాను. అండ్ జాబ్ పరంగా చూసుకుంటే అప్పటికి నేను ఐ క్విట్ ద జాబ్ జస్ట్ బికాజ్ ఏంటంటే బాబుతో అవ్వట్లేదు. అండ్ ప్లస్ నాది ఫైనల్ సబ్మిషన్ ఉండడం, ఆల్ దాట్ అవ్వలేదు. అండ్ లేటర్ ఆన్ ఇంకా అనుకోకుండా మేము ఆర్ఎస్ న్యూరో అని ఒక క్లినిక్ స్టార్ట్ చేసాం దానవేపేటలోనే. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. 2015లోని ఆర్ఎస్ అన్న
క్లినిక్ స్టార్ట్ చేసాం ఆర్ఎస్ న్యూరో అన్న పేరు మీద. అండ్ అది స్టార్ట్ చేసిన సంవత్సరంన్నర తర్వాత ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ అని పేరు మార్చి దాన్ని ఇక్కడికి దానివైపేట వేరే బ్రాంచ్ కాదండి, సారీ ఐ మీన్ టు సే వేరే బిల్డింగ్ లోని మేము అడ్రస్ చేంజ్ చేసి ఇక్కడ పెట్టుకున్నాం. సో ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ అధినేత మా హస్బెండ్ డాక్టర్ కె రవీంద్రనాథ్ గారు. హీఈస్ డిఎన్బి న్యూరో సర్జరీ. అండ్ నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ నేను అంతా చూసుకుంటాను. సో ఈ సంస్థ ఎప్పుడు స్థాపించారు? అంటే మీరు ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి, అంటే చాలా అసలు కష్టం అంటారు, లగేజ్తో నడుస్తాం, ఆ ట్రైబల్స్ని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళు ఫిజికల్ గాను ఫైనాన్షియల్ గాను ఎడ్యుకేషన్ పరంగా చాలా టోటల్గా మీరు పూర్ పీపుల్ ఎన్నుకుంటారు. అది కాక మెంటల్లీ ఛాలెంజ్డ్, అది కాక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా మీరు, అంటే ఇక్కడ చాలా కొంతమంది బిజినెస్ కలిసి వస్తుందని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఏదంటే సిటీస్లో మీ పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. మీరు ఏ విధమైన పబ్లిసిటీ ఇవ్వకుండా ఏమీ లేకుండా మీరు అక్కడికి వెళ్తారు, ఎప్పుడు స్థాపించేది అన్నీ కూడా ఒక వివరంగా చెప్పండి. మీకు చెప్పినట్టు నేను పాడేరులో పుట్టి పెరిగాను సార్. నా చదువు అంతా కూడా వైజాగ్లో అయింది. దాని తర్వాత హైదరాబాద్ జాబ్కి వెళ్ళడం అదంతా అయిపోయింది. సో ఎక్కడ అంటే నాకు ఓన్లీ ఎప్పుడు ఈ గిరిజన ప్రాంతాలని కాదు కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెంటలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి చేయాలని ముందు నుంచి చాలా ఇంట్రెస్ట్. అంటే చదువుకున్న రోజుల నుంచి రోట్రాక్ట్ ఇంట్రాక్ట్ క్లబ్లోని ప్రెసిడెంట్గా, ఎన్ఎస్ఎస్లోని మంచి వాలంటీర్ను, స్టేట్ లెవెల్ వాలంటీర్గా మంచి అవార్డ్స్ కానీ అవన్నీ వచ్చాయి. అప్పట్లో స్టూడెంట్గానే అన్ని సేవా కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాం. అండ్ అది అలా కంటిన్యూ అయింది ఆ ఒక్క పాయింట్. తర్వాత నేను సెటిల్ అయిన తర్వాత, ఎప్పుడైతే మేము ఇక్కడికి వచ్చి పూర్తిగా ఫ్యామిలీ పరంగా సెటిల్ అయిన తర్వాత నాకు ఎప్పటి నుంచో కోరిక, అంటే ఈ ఫీల్డ్లోనే ఉండాలి, ఇది వదలకూడదు. అంటే రిజిస్టర్ చేసుకోవాలన్నది సెకండరీ, కానీ ఈ సేవా కార్యక్రమాలు నేను ఇలా కొనసాగించాలి నాకైనంత, నా శక్తి ఉన్నంత వరకు అన్న ఒక కోరిక ఉండేది. దానికి మాత్రం జీవాన్ని పోసి నడిపిస్తున్నది మా హస్బెండ్ డాక్టర్ కె రవీంద్రనాథ్ గారండి. పూర్తిగా ఆయన సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం. మేబీ వీడియోలో కానీ ఆన్ స్క్రీన్ కనిపించేది నేను, కానీ ఆఫ్ స్క్రీన్ మాకు ఇచ్చే ఫినాన్షియల్ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ బై హిమ్. 2021లో అంటే 20 అక్టోబర్లో మేము ఈ సంస్థను స్థాపించాం, ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ అన్న పేరు మీద. ఎస్పెషలీ మేము గిరిజన గ్రామాలే ఎందుకు విజిట్ చేస్తామంటే, నెంబర్ 1 అది నా మదర్హుడ్, యూనో ఐ హెయిల్ ఫ్రమ్ దాట్ ప్లేస్. మేము చింతపల్లి అన్న ఊర్లోంచి నేను, అంటే మా తాతగారు వాళ్ళు మేమందరం పుట్టి పెరిగింది అక్కడ కాబట్టి, సో ఐ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ అ ట్రైబల్ లైఫ్. ఎందుకంటే నేను ట్రైబల్ అమ్మాయిని అన్నది పక్కన పెట్టండి, కానీ మా నాన్నగారు అయితే చెప్తా ఉంటారు, ఒక ఎస్టీ హాస్టల్లో ఆయన చదువుకొని ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించి ఆయన స్థిరపడి వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరిని, వాళ్ళ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తర్వాత వాళ్ళ అంటే మేము మమ్మల్ని ఎలాగో అంతా చూసుకుంటారు, కానీ అంతమందిని అంటే ఆయన చదివిస్తూ, ప్లస్ అదే కాకుండా ఊర్లో ఎవరికి ఏ సాయం కావాలన్నా మా నాన్నగారు ఆ రోజుల్లో నుంచొని ముందుండి నుంచొని చేసేవారు. మా అమ్మగారు కూడా ఆవిడకు తోచిన సాయం మా చుట్టాల్లో కానీ అదంతా నేను చూసి పెరిగాను. సో నాకు తెలుసు ఒకరు అక్కడ మనం ట్రైబల్ ఏరియాలో ఉన్నప్పుడు లోపల గ్రామాల నుంచి వచ్చి మేము పాడేరులో ఉండి వాళ్ళది ప్రాపర్ మండలం, లోపల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు, అంటే జీమాడుగుల, హుక్కుంపేట లేదా జోలాపూట్ అక్కడి నుంచి వచ్చి పాడేరులో ఉండి వెళ్ళే వాళ్ళకి ఎంత కష్టమో, ఆ దారి ఎంత కష్టమో అదంతా కూడా తెలుసు. ఇప్పుడు రోడ్స్ కానీ వచ్చాయి. అదొకటి నాకు మైండ్లో బాగా నాటుకుపోయిందండి. మా నాన్నగారు చేసే సేవ అదంతా, దాని మూలమే నా ఈ కోరిక రావడం కానీ, దాని తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ చేయడం కానీ అదంతా. కానీ గిరిజన గ్రామాలకే ఎందుకు వెళ్తామంటే, వాళ్ళకి రోడ్ కానీ, లేకపోతే విద్యుత్ సదుపాయాలు కానీ, లేకపోతే ఒక విద్య అన్న బేసిక్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కానీ ఏమీ లేకుండా ఉంటాయి. సో ఎక్కడైతే మోస్ట్ నీడెడ్ ఉన్నదో అక్కడికే మేము వెళ్తాం. ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ టీమ్ కానీ ఏదైనా ఆల్మోస్ట్ 90% వీ గో టు ట్రైబల్ విలేజెస్ ఓన్లీ బికాస్ వాళ్ళకి రోడ్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, రోడ్ ఫెసిలిటీ ఆర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కి కొంచెం దూరంగా ఉంటారు. వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయాలన్న దీంతో వెళ్తాం. ఎంతమంది అంటే మేము ఇప్పటికి 111 యాక్టివిటీస్ చేసాం. యాక్టివిటీ అంటే ఒక కార్యక్రమం, అంటే అలాగా 111 కార్యక్రమాలు చేసాం. ప్రతి కార్యక్రమాల్లో ఒక్కొక్క ఊరు ఎంచుకుంటాం.
మేము అలాగా పూర్తిగా ఇప్పటికొచ్చి ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకోలేదు. మాకున్న ఫినాన్షియల్ దీని ప్రకారంగా మేము ఏంటంటే ఒక విలేజ్ కి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి సోలార్ లైట్స్ అయితే ఏంటి, వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ లైక్ బట్టలు కానీ మెడిసిన్స్, బేసిక్ మెడిసిన్స్ ఇవన్నీ ఇచ్చి వస్తూ ఉంటాం. సోలార్ లైట్స్ అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కామన్ గా. అమ్మ ఇప్పుడు మీరు ఎన్ని చేశాను ఒక వివరంగా చెప్పండి. ఇప్పుడు సోలార్ లైట్లు ఇచ్చానంటున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ఒక్కొక్క కాస్ట్ అంటారు. మీరు నెక్స్ట్ ఏమో న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చానంటున్నారు, యూనిఫామ్ ఇచ్చారు. అంటే నాకు తెలుసునే, నేను చూసాను కాబట్టి అక్కడ ఎంక్వైరీ చేశాను కాబట్టి మీ గురించి అడుగుతున్నాను తప్ప కొద్దిగా వివరంగా చెప్పండి. ఎస్ సార్, అంటే మేము 80 పైగా విలేజెస్ విజిట్ చేసాం. విలేజెస్ అండ్ ఈ ట్రైసైకిల్స్ అని, మెడికల్ క్యాంప్స్ అని, ఇలాంటివన్నీ కూడా మొత్తం కలిపి 111 యాక్టివిటీస్ కార్యక్రమాలు చేసినా సరే మేము సోలార్ లైట్ కాస్ట్ ఒక్కొక్కటి మాకు 450 అలాగా ఉంటుంది. పోర్టబుల్ సోలార్ లైట్స్ వాళ్ళు ఎక్కువ పోర్టబుల్లే అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు కొండపాడుకు వెళ్తారు కదా, హిల్ ఫారెస్ట్. ఎందుకంటే వాళ్ళది హిల్ హార్వెస్టింగ్ కదండి, కొండపాడుకు వెళ్తారు, నైట్ అంతా అక్కడ ఉంటారు కాబట్టి మాకు సోలార్ లైట్లు ఇవ్వండి అని అడుగుతారు. ఆ సోలార్ లైట్స్ ఒక్కొక్కటి మాకు 450 to 550 అండి, ఒక్కొక్కసారి మార్కెట్ రేట్ అలా ఉంటుంది పడుతుంది. సో మేము 1500 పైగా పోర్టబుల్ సోలార్ లైట్స్ పంచిపెట్టాం. అది కాకుండా మేము వాళ్ళకి బట్టలు, కామన్గా బట్టలు, ఎందుకంటే అంత దూరం ఇక్కడ రాజమండ్రి నుంచి మారేడుమిల్లి ఆర్ పాడేరు ఆర్ అరకు ఈ గిరిజన గ్రామంలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఏ ప్లేస్కైనా వెళ్ళినా సరే మేము మా ట్రక్ నిండా కామన్గా ఇవన్నీ నింపుకొనే వెళ్తాం. అంత దూరం వెళ్ళినప్పుడు ఓన్లీ సోలార్ లైట్లు ఒకటే పంచడానికి వెళ్ళలేం కదండి. సో వెళ్ళినప్పుడు ఆ ఊరికి సరిపడగా బట్టలు, కొత్త బట్టలే. అందరూ అనుకుంటారు బట్టలు పంచి పెడితే ఏ పాత బట్టలు తీసుకెళ్ళి పంచి పెడతారేమో అనుకోని ఇప్పటికీ చాలా మంది కాల్ చేస్తారు. లేదండి, ఎందుకంటే వాళ్ళు ఉన్న ఆ వాతావరణం ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ రఫ్ టెరైన్ లో వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మనం పాత బట్టలు ఇచ్చేదాంతో మేము కొత్త బట్టలే కొనుక్కొని వెళ్తూ ఉంటాం, బట్టలు అందరికీ ఇస్తాం. అది కాకుండా గర్భిణీ స్త్రీలకి, ఆ ఊర్లో ఉన్న గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషనల్ కిట్స్ ఇస్తాం. ఇప్పటికొచ్చి ఒక 250 మంది గర్భిణీ స్త్రీలకి మేము న్యూట్రిషనల్ కిట్స్ ఇచ్చాం. ఒక్కొక్కటి 1200 రూపీస్ కాస్ట్. అందులో ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, ఫుడ్ అంటే ఫ్రెష్ ఫుడ్ అది ఇస్తాం ఆ టైంకి సరిపడగా. సో అలాగా ప్రెగ్నెంట్ లేడీస్కి అది చేసాం. తర్వాత మెడిసిన్స్ కూడా వెళ్ళిన ప్రతి ఊరికి మినిమం కాఫ్ సిరప్ అని, పారాసెటమాల్ టాబ్లెట్స్ అని, ఇలాగా ఒక డాక్టర్నో లేకపోతే మాకు ఇక్కడ ఉన్న జిఎన్ఎంను ఎవరినైనా తీసుకువెళ్ళి మెడికల్ క్యాంప్ లాగా కండక్ట్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఆ మందులు కూడా అవన్నీ మా హాస్పిటల్ తరపున మేమే కొనుక్కొని తీసుకువెళ్తా ఉంటాం, ఒక స్పాన్సర్ చేసేది అయితే కాదు, మా హాస్పిటల్ తరపున తీసుకువెళ్తాం. మేడం గారు, ఇప్పుడు మీరు ఇంత డాక్టర్లను తీసుకెళ్తానంటున్నారు, ఎంతమంది వెళ్తారు, మీ బెల్ట్ ఎంతమంది, ఎంతమంది బయలుదేరుతారు, ఒకసారి వివరంగా చెప్పండి. మెడికల్ క్యాంప్ ఉంటే గానీ మ్యాక్సిమం వీలైతే మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలాగా బయలుదేరి వెళ్తామండి. ఇక్కడ నుంచి ఒక 5 to 10 మెంబర్స్ ఆఫ్ ద టీమ్. డాక్టర్స్ అయితే ఖచ్చితంగా మేము జనరల్ ఫిజిషియన్ని పట్టుకు వెళ్తాం, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉంటాయి కాబట్టి ఒక 2 members వాళ్ళని, తర్వాత గైనకాలజిస్ట్ని వాళ్ళని పట్టుకెళ్తాం. సో మెడికల్ టీమ్ ఆఫ్ 5 to 10 members అలాంగ్ విత్ RSVH టీమ్ వెళ్తాం. ఒక్కొక్కసారి ముందు రోజు వెళ్ళి నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మనం చూసుకొని మెడికల్ క్యాంప్ వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఆర్ మేము ఎర్లీ మార్నింగ్ 3 or 4 o'clock బయలుదేరి నైట్ కల్లా వచ్చేస్తాం. అలాగా మేము రీసెంట్గా కూడా చేసాం ఒక యాక్టివిటీ. అలాగా ఎన్ని ఊర్లు లెక్క చూసుకుంటే అలాగా మేము దాదాపు ఒక 20 ఊర్లు పైగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాం, RS న్యూరో తరపున అండ్ అదే RSVH సొసైటీ తరపున. అండ్ అలాగే కాకుండా అక్కడ కూడాను ప్రతి PHCలోని వాళ్ళకి ఇంకేమైనా మెడిసిన్స్ అవసరమా, వాళ్ళకు ఎలాగో గవర్నమెంట్ తరపున ఇస్తారు, బట్ మా సైడ్ నుంచి ఇంకేమైనా అవసరాలు ఉంటాయా అని చెప్పి అవి కూడా తెలుసుకొని మేము వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. మిమ్మల్ని అందరం అక్కడ దేవత కింద, ఒక ఇంటి కూతురు కింద వెళ్ళి కూడా మిమ్మల్ని చూస్తున్నాం కూడా. ఆయన చూసి మీకు ఏమనిపిస్తుంది? ఇంకా అనిపించడం అంటే ఇంకా సేవ చేయాలని ఉందా? అంటే ఇప్పుడు సేవ చేస్తామంటే అండి అంత ఈజీ కాదు. ఇది మనీ ఎక్కువ, ఎంత డబ్బు పెట్టినా కూడా వెళ్ళిపోద్ది తప్ప, ఒక ప్రవాహంలాగా, నదీ ప్రవాహంలాగా వెళ్తా తప్ప మీకు ఇన్కమ్ తక్కువ, ఎక్కువ దానాలు ఎక్కువ. అంటే మీకు భారం కింద ఇప్పుడు అనిపించలేదు? లేదు సార్ అసలు, ఎందుకంటే డబ్బు వెనకతలు మేము ఎప్పుడు పరిగెట్టే వాళ్ళకి బాధ ఉంటుంది. మాకు ఉన్న దాంట్లో
వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మేము ఇక్కడికి వచ్చి ఇలాగా ఆర్ఎస్ న్యూరో స్థాపించాము. ఆ వచ్చిన దాంట్లో ప్రతి నెల ఎంత వీలైతే అంత చేస్తాం. ఒక్కొక్కసారి మాకు 20,000కు తగ్గట్టు వీలైన కార్యక్రమాలే చేస్తాం. లేదా ఒక్కొక్కసారి స్కూల్స్ ఎక్కువ ఉంటాయి, స్కూల్స్ చేయాల్సి ఉంటుంది, పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది, ఆ నెల కొంచెం ఎక్కువ ఖర్చు ఉంటుంది. కానీ ఏదైనా సరే ఆ నెలకి సరిపడగా మేము చేస్తాం. బాధ అన్నారు చూడండి, వాళ్ళని చూసి అయ్యో నేను చెయ్యలేకపోతున్నానన్న బాధ అయితే వస్తుంది తప్ప ఇంత ఖర్చు అయిపోతుందన్న బాధ ఎప్పుడూ లేదు. ఎందుకంటే మా హస్బెండ్ నాకు తలకు మించిన భారం అస్సలు అనిపించలేదండి. అది అస్సలు నేను ఎందుకంటే చాలా మంది అడుగుతారు ఈ ప్రశ్న, మీరే కాదు, ఎందుకంటే మీరు చక్కగా ఏసీ రూమ్లో కూర్చుని ఉండే పరిస్థితి, బికాజ్ యూ మేనేజ్ ద హాస్పిటల్, ఇక్కడి నుంచి అంత కష్టపడి వెళ్లాల్సిన అవసరం మీకేంటన్నది. అంటే బిఫోర్ నైట్ మీరు ఏం చేస్తారు, 1 గంటకో 2 3 బయలుదేరి కార్ అక్కడక్కడ పెట్టి మళ్ళీ ఆ మోసుకుని అన్నీ మోసుకుని ఇలా తింటారో ఉంటారో మనుషులు కూడా. అంటే అక్కడ మళ్ళాంటి వాళ్ళు ఎవరు కదా, ఎవరు కూడా అక్కడ మనుషులు కూడా తాగలేదు. దోమలని డాక్టర్లు కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మీరు అంత తిరుగుతాం. అంటే డాక్టర్ గారు కూడా వస్తాం అనేది, ఏ డాక్టర్ మీరు తీసుకెళ్ళినా వాళ్ళు కూడా రావాలి రూల్ లేదు కదా. అంటే మీ మీద మీరు ఎంత ఇంట్రెస్ట్ గా చెప్తే వాళ్ళు నేను వస్తానని కూడా చెప్పండి. అస్సలు భారం అన్న వర్డ్ అయితే నాకు ఎప్పుడు అస్సలు అనే అనిపించలేదండి. నేను చాలా హ్యాపీగా చేస్తా, అంటే ఎంజాయ్ చేస్తాను నా వర్క్ని. ఇక్కడి నుంచి నేను వెళ్ళడం, నేను నా సొంత ఊరికి వెళ్ళిన ఫీలింగే తప్ప ఎక్కడికో వెళ్ళిపోతుందన్న ఫీలింగ్ ఉండదు. మీరు అన్నట్టు తిండికి అది ఇబ్బంది ఎవరికి పడుతుందంటే స్పెసిఫిక్గా ఈ కోరిక ఇదే తినాలి ఇలాగే చేయాలని అదేం లేదండి. పొద్దున్న ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒకటి రోడ్డు పక్కన ఏ టిఫిన్ ఉంటే ఆ టిఫిన్ తినేసి అడవి లోపలికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ లో యాక్చువల్లీ చెప్పాలంటే మేము వెళ్ళిన వెంటనే మాకు వాళ్ళ పంటలో అంటే వాళ్ళ దగ్గర పండిన పంటల్లోని జాంకాయలు కానీ లేకపోతే బొబ్బాస్ పళ్ళు కానీ పనస పళ్ళు, ఆ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి చూడండి, అన్ని తెచ్చి పెడతారు ప్రేమగా. అదే కాకుండా మాకు ప్రేమగా వాళ్ళు వండే దాంట్లో మాకు పెడతారు, అది మేము తింటాం, అది మేము తినే వస్తామండి. చాలా మంది తినలేరు అనుకుంటారు, కానీ నేనైతే వాళ్ళతో కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చొని చక్కగా తినే వస్తాను, తినకుండా మాత్రం రాను. అండ్ ఇబ్బందులు అయితే చాలా ఉంటాయి, కానీ ఏనాడు అయ్యో ఇంత ఇబ్బంది పడిపోతుందన్న ఫీలింగ్ రాలేదు. కానీ ఏమి ఇంకా చేయలేకపోతున్నానన్న బాధ అయితే ఉంది. ఎందుకంటే నా శక్తికి సరిపడగా నేను ఇదే చేస్తున్నాను. అంటే వాళ్ళకి కొత్త బట్టలు ఇవ్వడం, లేకపోతే మందులు ఇవ్వడం, సోలార్ లైట్లు ఇవ్వడం, కావాల్సిన వాళ్ళకి ఫీజులు కట్టడం, వాళ్ళ యూనిఫామ్స్ కొనివ్వడం. ఎస్ అండి. నెక్స్ట్ అంటే ఇప్పుడు నేను భారంగా ఎందుకన్నా, మీరు కార్ ఎక్కితే మినిమం 10,000 అవుతుంది. అవునండి, పెట్రోల్. అవునవును, పెట్రోల్ అంటే 10,000 అవుతుంది. మీరు అక్కడికి వెళ్ళి 30,000 40,000 50,000 అవుతున్నారు, నెలకోసారి పెట్టేస్తున్నారు. మరి మీ ఇంట్లో మీ అత్తగారు కానీ మీ మామగారు కానీ లేకపోతే మీ పేరెంట్స్ కానీ ఇంత ఖర్చు పెడతామని ఇప్పుడు ఏమన్నారు? అంటే మీ కార్ ఎక్కి గుమ్మం అడుగు తీసి అడుగు పెడితే కారు 10,000 పెట్రోల్ నిమిత్తం అవుతుంది. అదైతే 10,000 ట్రావెల్ ఇట్ సెల్ఫ్, పెట్రోల్ కి అయితే 10,000 అవుతుంది. ఫుడ్ కి అది ఎవరు తినేది కాదు, వెళ్తాం. అది ఎంత ఖర్చు ఎంత కష్టం అనేది కూడా నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు చెయ్యాలంటే ఇక్కడ రంపచోడవరం ఉంది, గోదావరం ఉంది, అప్పటేగులో, కానీ మీరు పర్టికులర్ గా ఇంటీరియర్ అంటే వాళ్ళని మోటివేషన్ కూడా చేస్తున్నారు. మీరు ఈ నీరు తాగకూడదు, ఈ గాలి పీల్చకూడదు, మనిషి ఇలాగ ఉండాలి, చదువు ఇలాగ ఉండాలి, కట్టు బట్ట ఇలాగ ఉండాలి, సొసైటీలో ఎలాగ ఎదగాలని మీరు క్లియర్ గా కూడా చెప్పుతున్నారు. అవునండి. అంటే ఒక టీచర్ గాను ప్రవర్తిస్తున్నారు, ఒక తల్లిగా ఒక సిస్టర్ గా కూడా అక్కడ మీరు చాలా చేస్తున్నారు. దాని గురించి చెప్పండి. మీకు ఆల్రెడీ చెప్పినట్టు డబ్బుల గురించి ఏనాడు అస్సలు నాకు బాధ లేదు, లేదా మా హస్బెండ్ కూడా లేదండి. ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడు ఆపరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ వర్క్ ఆ సహాయం ఎంతో మందికి చేశారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నాకు అడ్డు చెప్పలేదు. పెళ్లి తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా అసలు 101% హీఈస్ అ వెరీ గ్రేట్ సపోర్ట్. ఆయన కూడా మీరు అన్నట్టు కారు ఎక్కితే 10,000 అక్కడి నుంచి ఆ కార్యక్రమం చేయడానికి ఒక 40,000 అవుతుంది, కానీ అసలు ఎప్పుడు అడ్డు చెప్పలేదండి. ఖర్చు కామన్, ఎందుకంటే అంత పెద్ద కారు, అందులో ఉన్న సామాన్లు. అవును, అంతే, కరెక్ట్, అది కరెక్టేనండి. అసలు అది ఖర్చే అస్సలు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉండి
10,000 అంటే రాజమండ్రి ఈజ్ ఓవర్ఫ్లడెడ్ విత్ ఫండ్స్, చాలా మంది ఉన్నారు చేయడానికి. మీరు చూసుకుంటే ప్రతి వీధిలో 2 సంఘ సంస్కర్తలు ఉంటారు, ఆర్ఎల్స్ ప్రతి వీధిలో ఒక ఎన్జిఓ నడిపించే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. లేదా వాళ్ళ పుట్టినరోజులో లేకపోతే వాళ్ళ స్పెషల్ డేస్ అప్పుడు అన్నదానాల కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అంత దూరం వెళ్ళి నిజంగా అవసరమైన వాళ్ళకి చేసే సంతృప్తి అన్నది వేరండి. అది ఎంత డబ్బులు ఇచ్చినా మనం వెలకట్టలేనిది అంటారు చూడండి, అందులో ఇది ఒకటి. అండ్ మా హస్బెండ్ ఎప్పుడూ ఆపలేదండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాం, మా హస్బెండ్ కానీ నేను కానీ డబ్బు వెనకతలు ఎప్పుడు పరిగెట్టాం. అంటే పరిగెట్టరు కానీ హాస్పిటల్ ఎందుకు పెట్టారు అని అడుగుతారు, కానీ దట్ ఈస్ అ ప్రొఫెషన్. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. సో హాస్పిటల్ అలా పెట్టాం, ఆ హాస్పిటల్ నుంచి వచ్చిన ఇన్కమ్ కాస్త మేము అంతా ఇలా అంటే ఖర్చు పెడతా ఉంటాం. హాస్పిటల్ కూడా మేము అంటే మా హస్బెండ్ ఇస్ వెరీ ఎథికల్, లైక్ చాలా ఎథికల్ బేసిస్లోనే రన్ చేస్తూ ఉంటాం. మాకున్నంతలో అయినంత వరకు బిల్స్ కానీ ఏదైనా చూసుకొని ఉన్నంతలో ఎక్కడ కూడా సాయం చేస్తాం, ఎందుకంటే ఆరోగ్యశ్రీ కూడా ఉంది మాకు. ఆ విధంగా ఎవరైనా పేషెంట్లు కట్టుకోలేని వాళ్ళు ఉంటే ఆ ఆరోగ్యశ్రీలో పెట్టి సర్జరీలు చేయడం, లేదా అవ్వకపోతే మా హస్బెండ్ ఫ్రీగా కూడా ఆయన సర్జరీ ఫీజ్ తీసుకోకుండా చేసిన, అంటే మేము ఇందులో ఇంక్లూడ్ చేయకుండా అలా చేసినవి ఎన్నో లక్షలే మేము వదులుకున్నాం. అంటే వాళ్ళకి కట్టుకునే పరిస్థితి లేక, డబ్బులు చెల్లించుకోలేక ఉన్న వాళ్ళని అందరికీ ఈయన చాలా ఫ్రీ సర్జరీస్ చేశారు. అక్కడ అదే ఆవిడ ఒక దేవత కింద, ఒక తల్లి కింద, ఒక చెల్లి కింద, ఒక అక్క కింద అక్కడ తిరుగుతుందని చెప్పేసి పాడే ప్రాంతంలో నేను ఎంక్వైరీ చేసినట్టు మీ దగ్గరకు వచ్చాను. మీ ఫైనల్ ఏంటంటే డ్రీమ్ ఏంటి? ఆ ఏరియా వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నా, అంటే ఏ రకంగా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటారు? సార్ డెవలప్మెంట్ అంటే యాక్చువల్లీ వాళ్ళ ఉన్న ఏరియాల్లో దే ఆర్ వెరీ హ్యాపీ సార్. సస్టైనబుల్ లైఫ్ అంటారు కదా, దే ఆర్ వెరీ కంటెంటెడ్, హ్యాపీ, కంటెంటెడ్ అండ్ సస్టైనబుల్ లైఫ్ని వాళ్ళు జీవిస్తున్నారు. సిటీలో కన్నా వాళ్ళే చెప్పాలంటే సంతోషంగా ఉన్నారు. కేవలం 2 పాయింట్స్ సార్ మనం డెవలప్ చేయాల్సింది ఏంటి అంటే ఎడ్యుకేషన్. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి పెద్ద సమస్య కాదు. వాళ్ళు లైక్ యూనో వాళ్ళు కనీసం ఒక 10-15 కిలోమీటర్లు ఈజీగా అటు ఇటు నడిచి వెళ్ళిపోతారు, వస్తారు, అది వాళ్ళకి కామన్. కాకపోతే హెల్త్ పరంగా అంటే పిహెచ్సిస్ అవి 5-10 కిలోమీటర్లు దూరంగా ఉంటాయి. మేబీ కొంచెం ఆ ఒకటి కోఆర్డినేషన్ అండ్ ప్లస్ బేసిక్ ఎడ్యుకేషన్. ఇప్పుడు జిల్లా పరిషత్ స్కూల్స్ అవి ఉంటాయి. మీకు ఈ ఒక పాయింట్ చెప్పలేదు సార్, మేము స్కూల్స్ దాదాపు ఒక 10 స్కూల్స్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసాం. పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అంటే అక్కడ లోపల ఏజెన్సీ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అంటే సార్ అక్కడ లోపల ఎంపీపీ స్కూల్స్ అవి ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది. అన్ని స్కూల్స్కి బిల్డింగ్స్ ఉండవు సార్. అన్ని స్కూల్స్కి ఒక టీచర్ అంటే ఒక టీచర్ ఉండరు, లేకపోతే బిల్డింగ్స్ టీచర్ ఉన్న బిల్డింగ్ ఉండదు, వాళ్ళకి ఏ ఫెసిలిటీ కానీ ఏది ఉండదు ఎక్సెప్ట్ ఒక స్కూల్ ఉన్న ఒక బోర్డు తప్ప. అసలు అక్కడ అరుగు మీద చెట్టు కింద కూడా కూర్చొని చెప్పే టీచర్లు ఉన్నారు ఇంకా ఎస్పెషల్లీ మన గిరిజన ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. అలాంటి స్కూల్స్ మేము ఇప్పటికీ పేరున ఒక 12 స్కూల్స్కి అక్కడ ఆ విలేజర్స్తో మాట్లాడి అంటారు కదండి, గడ్డితో గుడిసెలాగా కట్టుకొని బ్యాంబూస్ తోటి మొత్తం ఒక 2-3 గదులు వచ్చేలాగా, 2 లేదా ఒక పెద్ద గది వచ్చేలాగా వాళ్ళ చేతే కట్టిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం బిల్డింగ్ అని చెప్పి 5-6 లక్షలు ఖర్చు పెడతాం సార్, బట్ రేపు పొద్దున్న డెఫినెట్గా గవర్నమెంట్ ఆ ఏరియాలో ఇస్తుంది వాళ్ళకి. ఆ టైం అప్పుడు ఎలాగో ఇస్తుంది కదా అని చెప్పి మేము అనవసరంగా ఇక్కడ ఖర్చు పెట్టడం ఇది కాదు. వాళ్ళకి మేము బేసిక్గా అది కట్టించి ఊరు వాళ్ళతో మాట్లాడి, అక్కడ ఈవెన్ సర్పంచ్ కానీ అక్కడ ఉన్న లోకల్ లీడర్స్తో ఎవరితోనో మాట్లాడి తొందరగా ఫండ్స్ వచ్చి మీరు ఇక్కడ అంటే సిమెంట్ కన్స్ట్రక్షన్ లేపేలా చూడండి, బేసిక్ ఇస్తామని మాట్లాడిన స్కూల్స్ ఉన్నాయి. ప్లస్ లేదు ఇంకా టైం పడుతుందంటే వాళ్ళతోటి మొత్తం నీట్గా షెడ్డో లేకపోతే గడ్డితోటి బ్యాంబూస్ తోటి న్యాచురల్గా ఒకటి పెద్దది కట్టించి వాళ్ళకి బెంచెస్, వాళ్ళ బ్యాగ్స్, వాళ్ళ బుక్స్, వాళ్ళ ప్లేట్స్, ఎవ్రీథింగ్. ఇంకా ఒక విద్యార్థి అంటే ప్రైమరీ సెక్షన్ విద్యార్థి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని కంఫర్టబుల్గా చదువుకునే ఎన్వైరన్మెంట్ని మేము ఇచ్చాం. అలాగా ఒక 10 స్కూల్స్ పూర్తిగా చేసామండి. ఒక 3-4 స్కూల్స్కి నార్మల్ బెంచెస్, బ్యాగ్స్ అవైతే ఇంకా 500 మంది పిల్లలకి పైగా మేము స్కూల్ బ్యాగ్స్ విత్ స్కూల్ సప్లైస్ అంతా ఇచ్చాం.
కానీ స్కూల్స్ స్పెసిఫిక్గా చేసినవి 10 స్కూల్స్ అయితే చేసాం. విద్యార్థులు అయితే ఇంకా మీరు చెప్పుకోవచ్చు 500 నుంచి 1000 వరకు స్కూల్ బ్యాగులు పంచిపెట్టాం, పుస్తకాలు పంచిపెట్టాం, అవన్నీ పంచిపెట్టాం. సో కమింగ్ టు దిస్ పాయింట్, సో ఓన్లీ టూ థింగ్స్, వన్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ వన్ ఈజ్ మెడికల్ ఫెసిలిటీ. వాళ్ళకి రోడ్స్ లేవని ఎప్పుడు కంప్లైంట్ చేయరండి. ఇంత దూరం మేము వెళ్లాల్సి ఉంటుంది, దగ్గర లేదు పిహెచ్సి అన్న కంప్లైంట్ తప్ప, అదర్వైజ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో చూడాలి, నాకు నిజంగా శక్తి ఉంటే కానీ నేను ఈ రెండే బాగా డెవలప్ చేస్తా. బికాస్ టూ మచ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆల్సో కిల్స్ దేర్ గుడ్ లివింగ్. వాళ్ళు చాలా హ్యాపీగా నేచర్కి దగ్గరగా ఉన్నారు. మనం రోడ్స్ కనెక్టివిటీ అని అంటాం, మాట్లాడతాం. ఇప్పుడు టూరిజం అన్న పేరుతో లోపలికి వెళ్ళి వాళ్ళు చాలా చాలా డిస్టర్బ్డ్గా బతుకుతున్నారు. ఆ ఒక పాయింట్ కూడా, అంటే మీరు మీడియా కాబట్టి చెప్తున్నాను, మేము నాట్ ఓన్లీ అంటే మా సంస్థ ఓన్లీ ఈ ఒక్క సేవే కాదండి, ఇది దీంతో పాటు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ నేచర్ కన్జర్వేషన్ కూడా వన్ ఆఫ్ అవర్ అబ్జెక్టివ్స్, అలాంగ్ విత్ ఎడ్యుకేషన్, అలాంగ్ విత్ హెల్త్, వెల్నెస్, and also వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ కన్జర్వేషన్ కూడా మాకు వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. మేము వెళ్ళే ప్రతి ఊర్లో ఇవి పంచిపెట్టి జస్ట్ ఇలా పంచిపెడతారు, ఏముంది రావడం వెళ్ళడం పంచిపెట్టడం రావడం కాదు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు A to Z కైండ్ ఆఫ్ వాళ్ళ బట్టలు, వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళ వేసుకున్న చెప్పులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సోలార్ లైట్స్, అండ్ అక్కడ ఆ ఊర్లో అంగన్వాడీ ఉందా, అంగన్వాడీలోని ఏమేమి ఉన్నాయి అంటే ఆ పిల్లలకి సరిపడా సామాన్లు ఉన్నాయా లేదా, లేదా అక్కడ దగ్గరగా ఉన్న స్కూల్ ఏముంది, ఆ స్కూల్లో సౌకర్యాలు ఉన్నాయా లేదా. అండ్ అంత దూరం వెళ్తాం కాబట్టి ఆ ఒక్కూరే చేయకుండా చేసి ఆ చుట్టుపక్కల మొత్తం స్టడీ చేసుకొని నెక్స్ట్ టైంకి మేము ఆ ప్రాజెక్ట్ కూడా రెడీ చేసుకునేలాగా వస్తాం. ఆన్ ది వేలో కూడా మేము చూసే పాయింట్స్ ఏంటంటే, అక్కడ ఊర్లో వాళ్ళకి కూర్చోబెట్టి మీ వరకు మీరు ఎంజాయ్ చేయండి, ఈ అడవిని ఎంజాయ్ చేయండి, ఎందుకంటే అది మీ కల్చర్. ఎందుకంటే వాళ్ళు ఒక పంట తినాలంటే ఒక పండగ చేసుకొని తింటారు, మాంసం తినాలన్నా పండగ చేసుకొని వాళ్ళు తింటారు, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు తినేయడంలో అలాగ ఉండదు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా మీ అడవిని మీరు కాపాడుకోండి, అడవి బాగుంటేనే మనందరం బాగుంటాం, సిటీలో ఉన్న మనము బాగుంటాం, ఎవరైనా బాగుంటాం అన్నది కూడా వాళ్ళకి చెప్తాం. అడవి ఎంత ఇంపార్టెంట్ అన్నది వాళ్ళకి చెప్తాం. ప్లస్ ప్లాస్టిక్ అడవిని ఎంత నాశనం చేస్తుంది అన్న పాయింట్స్ కూడా చెప్తాం. ఎందుకు చూడండి, మేము గుడిస అన్న విలేజ్ కి మేము వెళ్ళాం, 2 సార్లు వెళ్ళాం. గుడిస ఇప్పుడిప్పుడు ఫేమస్ అయింది. మేము వెళ్ళింది 2019-20లోని. ప్లాస్టిక్ వాడకం వల్ల పాడైపోతుందండి. లోపలికి ప్లాస్టిక్ బాటిల్స్ ఏ ఉన్న షాప్స్ కి వచ్చేస్తాయి. టూరిస్టులు మొత్తం అండి. మేము ఆల్రెడీ క్లీనప్ డ్రైవ్ ఆల్రెడీ మేము చేసాము. అది 2020లో చేసాము, ప్లస్ కోవిడ్ తర్వాత కూడా చేసాం. మా హస్బెండ్ డాక్టరే కాదండి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా. ఆయన ఒక వీడియో కూడా తీసి పెట్టారు. టూరిస్టులు ఇలా ప్లాస్టిక్ నివారణ చేయండి అని చెప్తాం వల్ల ఉపయోగం ఉందా, మీరు ఏం పెట్టదలుచుకున్నారా? మేము ఆల్రెడీ గుడిసె దగ్గర కొన్ని బోట్స్ పెట్టామండి, ఆల్రెడీ పెట్టాం. ఆ గుడిసె వాళ్ళతోటి గ్రామ కంఠం ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు వెళ్ళి కూడా మాట్లాడాం. మీరు ఎంకరేజ్ చేయద్దు, ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు అంటే మీరు వెళ్ళి అందాలు చూడడంలో తప్పులేదు. వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేసిన ప్లాస్టిక్ అది రావడం అదే తప్ప. ఎందుకంటే వాళ్ళు అంటే ఇంకా వైడ్గా మాట్లాడుకుంటే తాగేసి బాటిల్స్ కూడా పగలగొట్టడం, వాళ్ళు కొండంట అడ్డదారులతో నడుచుకొని వస్తారు. గుడిస అన్నది పైన హిల్ టాప్ అనుకుంటారు, గుడిస అన్నది కిందన ఉంటుంది విలేజ్. అక్కడి నుంచి వాళ్ళు పైకెక్కి కిందకి దిగరు, వాళ్ళకి అడ్డదారు ఉంటుంది, కొండకి ఇలా చుట్టూ తిరిగి వేరే ఊరికి వెళ్తారు. మొత్తం అంతా గాజు ముక్కలండి. ఆఖరికి అయితే చూసాం కూడా, కాలు తెగిపోయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. గుడిసనే కాదు, ఇలాంటి హిల్ స్టేషన్ అరకులోని వంజంగి హిల్ పాయింట్, లమ్మసింగి హిల్ పాయింట్స్ ఎక్కడైనా చూడండి, మన గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరైనా సరే చూసి స్పందించాల్సింది. ఇది టూరిజంలో ఎవరైతే ఉన్నారో అధికారులు, వాళ్ళు కూడా స్పందించాలండి ఇలాంటివన్నీ చూసి. మనం టూరిజం డెవలప్మెంట్ అంటే అక్కడ ఆ కొండ ప్రాంతాన్ని చూసి అక్కడ వ్యూ పాయింట్ ఒకటే కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అయినా, లోకేష్ గారికి కానీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఇప్పుడు మీకు ఏమైనా తీసుకెళ్తే ఇవ్వగలరా? తీసుకువెళ్తే మీ సజెషన్స్
తప్పకుండా ఇవ్వగలమండి. ఎందుకంటే ఇప్పుడు నేను కేవలం సంఘ సంస్కర్త అన్న పేరు ఒకటి నేను మొయ్యట్లేదండి. నేనుగా ఒక గిరిజన అమ్మాయిగా కూడా మాట్లాడుతాను, వాళ్ళ తరపునే మాట్లాడతాను నేను. ఎందుకంటే వెళ్ళే ప్రతి ఒక్క ఊరు అక్కడ ఎస్పెషలీ ఇలాంటి ఏమంటారు టూరిజంకి దగ్గరున్న గుడిస, వంజంగి, లేకపోతే లమసింగి, అరకు ఉన్న దగ్గరున్న విలేజర్స్ ప్రతి ఒక్కరికి చూడండి, మన మీడియా ఎప్పుడు వాళ్ళ బాధలు మాత్రం కవర్ చేసింది నేను 100% చూడలేదు. ఎప్పుడు మనం మినిస్టర్స్ వెళ్తే ఫలానా వాళ్ళు వెళ్ళారు, మీకు రోడ్డు ప్రామిస్ చేశారు, అది ప్రామిస్ చేశారు, కానీ ఎప్పుడైనా టూరిజం డెవలప్మెంట్ అంటే మనం డస్ట్బిన్లు అక్కడ దగ్గర పెట్టామా, బోర్డ్స్ పెట్టామా, మనం అడవిని పాడు చేయొద్దన్న బోర్డ్స్ ఏమైనా పెట్టామా, లేదు అంటే అక్కడ ఉన్న వనప్రాణులకి ఇబ్బంది కలగకుండా డ్రైవింగ్, స్లో డ్రైవ్ కానీ ఇలాంటివన్నీ పెట్టాము, ఏమీ ఉండదు. టూరిజం డెవలప్మెంట్ అంటే చుట్టుపక్కల 4 రిసార్ట్స్ వచ్చేస్తాయి, దానికి ఎంట్రీ ఫీజు పెడతారు, అదే డెవలప్మెంట్ తప్ప ఇలాంటి రియల్ డెవలప్మెంట్ ఈజ్ వేర్ వెన్ యూ సీ యువర్ నేచర్ ఇస్ నాట్ స్పాయిల్డ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ బీయింగ్ ట్రావెల్ even if you are traveling in the society, I mean close to nature there. మనం వెళ్తాం, ఒక ఎకో ఫ్రెండ్లీ ట్రావెలర్ అయితే మనం ఎప్పుడూ కాదండి అంత దూరం వెళ్ళి ప్లాస్టిక్ బాటిల్ ఇసిరేసి హ్యాపీగా వచ్చేస్తాం తప్ప ఇంకేమీ లేదు. ఒకవేళ అంటే ఈ విషయంలోని మేము చేయగలిగినవి మాకైనంత వరకు మేము కొన్ని బోర్డ్స్ గుడిసె దగ్గర పెట్టాము, వంజంగి గ్రామస్తులతోటి కూడా మేము మాట్లాడాము. గుడిస అన్నది ఒక హిల్ స్టేషన్ అండి, మన మారేడుమిల్లో ఉన్న ఒక అద్భుతమైన హిల్ వ్యూ పాయింట్. గుడిస హిల్ వ్యూ పాయింట్ అందరికీ తెలుసు కదా అని చెప్పి, ఇట్స్ అ హిల్ వ్యూ పాయింట్. తెలియని వాళ్ళు ఉండరు, అందుకే నేను సింపుల్ గా గుడిస అనవాడు. మీకు తెలీదా? మేబీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లోని అండర్స్టూడ్ గుడిస లేదు. గుడిస అన్నది హిల్ పాయింట్ అండి. అది మన మారేడుమిల్లిలో ఉన్న ఒక అద్భుతమైన హిల్ వ్యూ పాయింట్. మార్నింగ్ సన్ రైజ్ కోసం వెళ్తారు. అదే కాకుండా అక్కడ చుట్టుపక్కల ఇంకా మీరు ఎంత కనుచూపు మేరలో మన కొండలు తప్ప ఏమి కనిపించే ఉంటారు కదా, అంత బ్యూటిఫుల్. మనం ఎక్కడెక్కడికో ఊటీ, కొడైకెనాల్ అటు వెళ్తాం. ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ లో అందాల్లో ఏంటంటే నెంబర్ 1 ఇస్ గుడిస హిల్ స్టేషన్. పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని అంటే ఏ రకంగా అంటే గవర్నమెంట్ సెక్టర్ లో తీసుకొద్దాం లేకపోతే ప్రైవేట్ సెక్టర్ లో ఏంటి అంటే ఇంకేం చేద్దాం అనుకుంటున్నా, పిల్లలు ఏ రకంగా మీకు డెవలప్మెంట్ చేద్దాం అంటే కొంతమంది ఐఏఎస్ అని, ఐపీఎస్ అని, డాక్టర్స్ అని, లేకపోతే సాఫ్ట్వేర్ అని అలా మోటివేషన్ చేస్తున్నారు. ఎంతమందిని అలా చేయగలరు? ఎన్ని సంవత్సరాల టార్గెట్ ని ఆలోచన? సార్ ఇన్ని సంవత్సరాల టార్గెట్ అన్నది మైండ్లో ఎప్పుడు పెట్టుకోలేదు సార్. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అన్న టార్గెట్ అయితే మైండ్లో డెఫినెట్గా పెట్టుకోలేదు. బట్ అయినంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు, నా వల్ల అయినంత వరకు అయితే మేము ఎప్పుడు ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాం. బట్ ఫినాన్షియల్ వరకు నాకు కొంచెం రెస్ట్రిక్షన్స్, ఆబ్వియస్లీ రెస్ట్రిక్షన్ అంటే ఆ నెలలో నేను ఎంత తీయగలుగుతానో అంతే పెట్టగలను. ఎందుకంటే మేము డొనేషన్స్ ఎవరిని ఇప్పుడు వచ్చి అడగం, ఏమైనా ఇస్తాను అంటే మెటీరియల్ డొనేషన్సే అడుగుతాం. సో ఈ విధంగా చూసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నది నా కోరిక. అంటే వాళ్ళకి చదువు అంటే 10th తర్వాత ఇంటర్లో పాలిటెక్నిక్లోనే తప్ప వాళ్ళకి ఎంపీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, ఏవియేషన్లో మీరు వెళ్ళొచ్చు, లేదా బైపీసీ తీసుకుంటే మీరు ఇలాగే ఇన్ని సెక్టర్స్లో మీరు వెళ్ళొచ్చు, బీఎస్సీ ఉంటుంది డిగ్రీలో, ఇలాగ చెప్పడానికి ఎన్నో ఉన్నాయండి మనకి. అంటే చదువు పరంగా మనకి ఎన్నో. లేదండి, ట్రైబల్ అంతవరకు నేను ఆలోచించలేదు. బట్ ఉన్న ట్రైబల్ యూనివర్సిటీస్లోని వీళ్ళు వెళ్ళే చదువు అంటే వెళ్ళగలిగేలాగా చేయడం అనేది చాలు మనకి. ఎందుకంటే ప్రాపర్ ట్రైబల్ యూనివర్సిటీ ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి ఏ యూనివర్సిటీస్లో ఉన్నా సరే రిజర్వేషన్ ప్రకారం ఒక ట్రైబల్స్ కానీ ఎవరికైనా మంచి సీట్స్ వస్తే వెళ్తే, కానీ అక్కడ వరకు వెళ్ళడం ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాళ్ళకి 10th వరకు కూడా చదువుకునే కెపాసిటీ ఉన్నా సరే వెళ్ళే తావ కూడా ఉండదు, వాళ్ళకి అటెండెన్స్ లేదని చెప్పి చాలా మట్టుకు ప్రిన్సిపల్స్, ఈవెన్ అక్కడున్న ప్రిన్సిపల్స్ కూడా డినై చేస్తూ ఉంటారు, వాళ్ళకి అటెండెన్స్ లేదు. అటెండెన్స్ ఎందుకు ఉండదు సరిగ్గా అన్నది పాయింట్, అది వేరే. ఇదైతే వాళ్ళు ఫినాన్షియల్ కన్స్టెంట్ వల్ల 10thతో ఆఫ్ చేస్తారు. ఈ మధ్య 10th అయినా కంప్లీట్ చేస్తున్నారు. కానీ 10th తర్వాత ఏంటి అంటే వాళ్ళైతే పాలిటెక్నిక్ లేదా సిఈసి, వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి. వెరీన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్. ఆంధ్ర యూనివర్సిటీలోనే నేను చదువుకున్నాను.
ఇక్కడ రాజమండ్రిలో చూసుకుంటే వీ హ్యావ్ నన్నయ్య యూనివర్సిటీ. సో అలాగే లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ వీ హ్యావ్. కాకపోతే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఇలాగ చదువుకుంటే ఇలా ఉంటుంది, లేదా 10th తర్వాత ఇన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి అన్నది కూడా వాళ్ళకి చెప్పాలి. అది the vision goes like this. One thing, as I've already told you, education, proper counseling and health sector ki vallu easy ga reach ayye ఫార్మ్స్ అంతే. అంటే పిహెచ్సిస్ ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని డెవలప్ చేసేది కాదు, బట్ ఇంకా కొంచెం దగ్గర పరిసర ప్రాంతాల్లో కూడా పెడితే అది డెవలప్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఆల్రెడీ తెలుసు, మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ట్రైబల్ ఏరియా వీఆర్ బ్లెస్డ్ విత్ అబండెంట్ న్యాచురల్ రీసోర్సెస్. కానీ అక్కడ రీసోర్సెస్ని ట్రైబల్స్ తప్ప అందరూ యూజ్ చేసుకుంటున్నారు ఇన్ ఆల్ ద వేస్, అందరూ కూడా. అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాఫీ, మన అరకు కాఫీ కానీ, మారేడుమిల్లు అనాటో సీడ్స్, జాబ్రా సీడ్స్, పల్సెస్, గ్రెయిన్స్, మన రాగి, ఇలాంటివన్నీ ఎవరెవరో బయట వ్యక్తులు అని మాట్లాడలేను నేను, మేబీ అది బిగ్ వర్డ్, బట్ ఇక్కడ నుంచి మేము వచ్చి, అంటే ఇక్కడ సిటీస్ నుంచి వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టుకొని అక్కడ కొనుక్కొని మధ్యవర్తులను పంపించి మిడిల్ మ్యాన్ చాలా తక్కువ రేట్లు కొనుక్కొని మిడిల్ మ్యాన్ అమ్ముతున్నారు తప్ప నిజంగా ఒక ఇండస్ట్రీ అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లోనే మీరు స్థాపించి పల్సెస్, గ్రెయిన్స్, లేకపోతే ఉన్న క్రాప్స్ ఆరల్స్ ద పౌడర్స్, మనకి అసలు ఇప్పటికీ కూడా ట్రెడిషనల్ మెథడ్సే నమ్ముతారు అక్కడ ప్రతి ఒక్కరు. జ్వరం వస్తే గబుక్కుని ఇక్కడ మనకి ఎందుకు రారని మన హాస్పిటల్స్ అండ్ ఆల్, అక్కడున్న ట్రెడిషనల్ అన్ని హర్బ్స్ ఉంటాయి మనకి, అవన్నీ కూడా గవర్నమెంట్ ప్రాపర్ ఇండస్ట్రీ, దానికి తగ్గ ఇండస్ట్రీ ఏదైనా పెట్టి లోకల్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ ఫర్ ట్రైబల్స్. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే మనం ఏదో 10th ఇవ్వడం కాదండి, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం. దాని తర్వాత కౌన్సిలింగ్ తర్వాత నేను ఏం చేయాలి సార్, ఇంత కాంపిటేటివ్ వరల్డ్, నాకు ఇంగ్లీష్ రాదు, సిస్టమ్ రాదు, మనం ఇప్పుడుకి వచ్చి ఒక కంప్యూటర్ సెంటర్ అక్కడ డిస్ట్రిక్ట్స్లో మనం చేసాం ఫ్రీ ఎడ్యుకేషన్ సెంటర్స్. అంటే మనం చాలా చేస్తున్నాం, ఐటీడీఏ తరపున మన గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ అధికారులు కానీ చాలా చేస్తున్నారు, కానీ అది వాళ్ళకి ప్రాపర్ ఛానల్ లేదు, ఇప్పటికీ తెలియదు అవి ఎక్కడ ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ కూడా కంప్యూటర్ సెంటర్స్ అంటే ఐటీడీఏలో పెట్టారు సార్, లైక్ అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, కానీ అది ప్రాపర్ ఛానల్ ఎలా వెళ్ళకాలాలో అది తెలియదు. సో ఆ కోఆర్డినేషన్ ఇంకా ఇంప్రూవైజ్ అవ్వాలి, ఎక్కడికి వెళ్తే ఏ పని అవుతుంది అన్నది వాళ్ళకి తెలియాలి. అండ్ ద ఛానల్ ఇన్ బిట్వీన్ ట్రైబల్ పీపుల్ హూ హెయిల్ ఫ్రమ్ విలేజెస్ టు ద మెయిన్ పర్సన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్ ఏ కలెక్టర్, ఇట్ హ్యాస్ టు బి న్యూట్రలైజ్డ్. అంటే ఎన్నో ఛానల్స్ వెళ్తే కానీ వాళ్ళ బాధలు తెలియదు. అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months కానీ పర్సనల్గా వాళ్ళని కలిసి మాట్లాడగలిగితే ఇవంతా ఛానలైజ్ అయిపోతాయి సార్. సో దిస్ ఇస్ ద ఓన్లీ విజన్ వీ హ్యావ్ యాజ్ ఇన్ ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ.